496 పంపులు. అయితే ఎప్పుడైతే ఏఎంఆర్పిలో ఈ ఫ్రాన్సిస్ టర్బైన్ పంప్స్ ఎప్పుడైతే సక్సెస్ అయిందో సింగిల్ స్టేజ్ 100 మీటర్స్కు, అప్పుడు మేము దాన్ని రీఇంజనీరింగ్ చేసి 3 స్టేజ్ లిఫ్టింగ్లో 15 పంపులతోని ఈరోజు మనకు కల్వకుర్తి స్కీమ్ అయింది. దాని ఆధారంగానే ఈరోజు భీమా కూడా ఎన్నో స్టేజ్లు 7-8 లిఫ్ట్లతో ఉండేదన్నమాట. దీనికో 4 లిఫ్ట్, దానికో 4. అదేవిధంగా నెట్టెంపాడు అంటే ఎప్పుడైతే ఏఎంఆర్పి అనేది టోటల్ సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ద బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ సింగిల్ లిఫ్ట్లో చేసినటువంటి మొదటి ప్రయత్నము అది సక్సెస్ అయింది. కాబట్టి మీరు ఇప్పుడు 78 అక్కడ ఉన్నది 74లో లేదని అంటలేను, కానీ నెంబర్ ఆఫ్ లిఫ్ట్స్ ఎక్కువ. ఇప్పుడు ప్రతి దగ్గర కూడా ఆ విధంగా లిఫ్ట్స్ పెట్టుకొని తీసుకుపోవచ్చు, దాని కెపాసిటీ తక్కువ. కానీ దానివలన మనకు ఈరోజు తెలంగాణలో అప్పటి వరకు ఆ టెక్నాలజీ ఏఎంఆర్పిలో ఎప్పుడైతే ఈ టెక్నాలజీ సక్సెస్ అయిందో అప్పుడే తెలంగాణలో మన లిఫ్ట్ స్కీముల గురించి పెద్ద లెవెల్లో ఆలోచించడం మొదలుపెట్టినాం. అదేవిధంగా అప్పటి వరకు మనము మన గోదావరి మీద లిఫ్ట్ స్కీముల గురించి మనం ఆలోచించలేదు అసలు. ఎంతసేపటికి గ్రావిటీ స్కీములు, ఇప్పుడు ఇచ్చంపల్లి అనేది గ్రావిటీ స్కీమే. అయితే ఎప్పుడైతే మన ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్య వైఖరి వలన పని పెట్టకపోవడం వలన ఏమైంది, అటువైపు ఉన్నటువంటి ఆయకట్టు ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఆయకట్టు అంతా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్లో అది కవర్ అయిపోయింది. అది ఆల్మోస్ట్ ఎన్నో మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి ఆదిలాబాద్లో, వాటి కింద కవర్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేటప్పటికి మన ఎస్ఆర్ఎస్పిలో కొంత కవర్ అయిపోయింది. ఓన్లీ ఖమ్మం ఏరియా కొంత మిగిలింది. ఇంచంపల్లికి ఇవ్వాలంటే ఖమ్మం ఏరియాలో ఇవ్వాలి, తర్వాత ఫారెస్ట్ నుంచి పోవాల్సి వస్తున్నది. కాబట్టి ఆ రోజు మనకు ఇంచంపల్లి ప్రాజెక్టు మనం ఒక గ్రావిటీ స్కీమ్ గానే మనం రూపొందించుకున్నాం. హైడల్ ప్రాజెక్ట్ కమ్ గ్రావిటీ ఇరిగేషన్ స్కీమ్ కింద. అయితే ఈరోజు ఏఎంఆర్పి ప్రాజెక్టు సక్సెస్ అయిన తర్వాత టోటల్గా మన సినేరియో మారిపోయింది. ఇంజనీరింగ్ మొత్తము ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. కాబట్టి 3000 టీఎంసీలని గోదావరి నీళ్లు పోయి సముద్రం వల్ల కలుస్తున్నా కూడా మనము ప్రాజెక్టులని రూపకల్పన చేసుకోలేకపోయినాం, గుంజుకొని పోసుకోవాలని. మీరు చెప్పినట్టుగా గోదావరి మీద కేవీ శ్రీనివాసరావు గారు కూడా ఆయన దాదాపు కొన్ని లిఫ్ట్ స్కీములు, ఇంచంపల్లి నుంచి లిఫ్ట్ ఏ విధంగా చేయాలి, ఎందాక తీసుకురావాలని చెప్పేసి వారు కూడా ఒక బుక్ వారు కూడా రాశారు. అదేవిధంగా శ్రీరామకృష్ణయ్య కూడా గోదావరి వాటిని ఏ విధంగా కృష్ణాకి తీసుకురావాలనేది లిఫ్ట్, చిన్న లిఫ్ట్లు అన్నమాట. శ్రీరామకృష్ణయ్య కూడా మన ఏఎంఆర్పిలో ఏదైతే మనం 100 మీటర్స్ లిఫ్ట్ ఏదైతే ఉందో ఆయన 20 మీటర్స్ లిఫ్ట్ చేసి ఆయన ఒక ప్రపోజల్ పెడితే దాన్ని అపోజ్ చేసి పోరాటం చేసి మనం సింగిల్ స్టేజ్ తీసుకొచ్చుకున్నాం దాన్ని. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా లేమంటలే నేను, కానీ అప్పటి వరకు మనకి ఈ సింగిల్ స్టేజ్ 100 మీటర్స్ లిఫ్ట్ అనేది ఏఎంఆర్పి సక్సెస్ కానంత వరకు మనం ఎన్నడూ కూడా గోదావరి నీళ్ళని లిఫ్ట్ ద్వారా మనం నీళ్లు ఉంచుకోవాలనే ఆలోచన చెయ్యలేదు. ఆ చేయకపోవడం వల్లే నీళ్ళని సముద్రంలో అయినాయి. ఎప్పుడైతే చేసినామో ఇంచంపల్లితో పాటుగా ఈరోజు మనం ఒక్క ఇంచంపల్లి కాదు, సిరీస్ ఆఫ్ ఇంచంపల్లిని కట్టాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది. మేము కూడా వెళ్ళి చూడడం జరిగింది. దాదాపు మనకు టోటల్గా సముద్రం యొక్క నీటిని మనం గోదావరిని మనం ఒక ట్రాన్స్పోర్ట్ నావిగేషన్కి మనం వాడుకోవాలనేటువంటి ఆలోచనలో మనం ఉన్నాం ఈరోజు. కాబట్టి ప్రతి దగ్గర కూడా ఎక్కడ కట్టినా కూడా లాక్ సిస్టమ్ పెట్టేసేసి ఆ వచ్చేటువంటి షిప్లను కూడా లోపలి తీసుకొచ్చే పద్ధతిలో ఈవెన్ మన లేటెస్ట్గా కంతనపల్లి బ్యారేజ్ కూడా ఆ విధంగా రీడిజైన్ చేయడం జరిగింది. మొదలు మామూలుగా బ్యారేజ్ అనుకున్నాం, రేపటి నాటికి షిప్పులు వస్తే ఎట్లా అనే దాని మీద కూడా దాన్ని పద్ధతిలో దానికి బైపాస్ చేసి తీసుకుపోయే పద్ధతిలో దానికి రీడిజైన్ చేయడం జరిగింది. కంతనపల్లి దగ్గర కట్టేటువంటి బ్యారేజ్ అది ఆ విధంగా మనం కంతనపల్లి దగ్గర, దుమ్ముగూడెం దగ్గర, తర్వాత ఇంచంపల్లి దగ్గర, ప్లస్ ఇప్పుడు కొత్తగా మనం అనుకున్నటువంటి కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ప్రాణహిత అండ్ గోదావరి దగ్గర ఉన్నటువంటి మన కాళేశ్వరం బ్యారేజ్. కాబట్టి వీటి ప్రాణహిత కలిసిన తర్వాతనే గోదావరికి ప్రాణం వస్తుంది. ఇప్పుడు అదర్వైజ్ నో ఈల్డ్, అక్కడ వాటర్ అవైలబిలిటీ లేదు మనకు. కాబట్టి ఏమాత్రం ఉన్నా కూడా ఎల్లంపల్లికి వెళ్ళిపోతుంది. కడెం అండ్ స్వర్ణ నుంచి వచ్చేటువంటి వాటరు కొంచెము శ్రీరామ్ సాగర్ నుంచి సర్ప్లేస్ ఎప్పుడైనా అయినప్పుడు తప్పించి మనకు వేరే తిరగలేదు. అయితే మనకు ఈరోజు ఈ సిరీస్ ఆఫ్ డ్యామ్ మన బ్యారేజీలో కట్టుకోవాలనేటువంటిది కూడా ఈరోజు గోదావరి మీద ఆలోచిస్తున్నాం. అదేవిధంగా మనకు
దీన్ని ఎక్కడి నుంచైనా ఒకసారి రిజర్వాయర్ ఏర్పడితే మనకు టెక్నాలజీ వచ్చింది ఈరోజు, లిఫ్ట్ టెక్నాలజీ. ఎక్కడికి దగ్గర అవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోగలుగుతాం. ఒక ఇంచంపల్లి మీద ఆధారపడడం కాదు, ఒక కంతనపల్లి మీద ఆధారపడడం కాదు, మీ అన్ని కట్టుకొని ఎక్కడికెక్కడికి నియరెస్ట్ పాయింట్ అవుతుంది. ముఖ్యంగా దేవాదులకు ఇప్పుడు కంతనపల్లికి ఆ రోజు వాళ్ళు పర్మిషన్ ఇచ్చింది ఇన్ లిeu ఆఫ్ ఇంచంపల్లి ప్రాజెక్టు బదులుగానే కంతనపల్లికి వాళ్ళు ఆ రోజు అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇచ్చారు. 100 టీఎంసీ కంతనపల్లిని తీసుకోవచ్చని. అందులో ఫేజ్ 1 కింద 50 టీఎంసీలకు ఆ రోజు వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇచ్చి దాన్ని ఇమీడియట్గా బ్యారేజ్కు టెండర్ పిలవడం జరిగింది 2009లో. కానీ అప్పుడు కాలేదు, నో రెస్పాన్స్. దాని తర్వాత 2014 ఎన్నికల ముందు మళ్ళీ రెండోసారి పిలవడం జరిగింది. అది ఇప్పుడు అక్కడ వర్క్ కమిషన్ అది గ్రౌండ్ అవుతున్నది. అది ఈ దశలో ప్రభుత్వానికి వచ్చిన ఆలోచన ఏంటంటే ముంపు అనేది చాలా తక్కువ ఉండాలి అనే దశలో ఏం చేశారంటే గోదావరి యొక్క బ్యాంక్స్ వరకే, ఆ బ్రిమ్ వరకు ఏవైతున్నదో ఫ్లడ్ లెవెల్ వరకే మనము మన ఎఫ్ఆర్ఎల్ ఉండేటట్టుగా ఆ విధంగా మళ్ళీ తిరిగి దాన్ని రీడిజైన్ చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఆ విధంగా చేస్తున్నట్టయితే కంతనపల్లి యొక్క కెపాసిటీ చాలా తగ్గిపోయే అవకాశం ఉన్నది. యాక్చువల్గా అది 20 టీఎంసీ కెపాసిటీ బ్యారేజ్. దాని ద్వారా మనము ఎస్ఆర్ఎస్పి యొక్క స్టేజ్ 1 3 లక్షలు, స్టేజ్ 2లో 4.5 లక్షలు, మొత్తం 7.5 లక్షల ఎకరాలు ప్లస్ హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ అన్నారు. ఈ విధంగా మనము దాన్ని వాడుకోవాలనుకున్నాం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి రీఇంజనీరింగ్లో దేవాదలో జరిగినటువంటి అవకతవకలన్నిటినీ సవరించుకోవాలన్నా, లేకుంటే మన యొక్క ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఏది ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చేటువంటి ఫ్లడ్ ఫ్లో కెనాల్, తర్వాత ప్రాణహిత చేవెళ్ళ, ఈ దేవాదుల ఈ ఓవర్లాపింగ్ అవుతున్నాయి కొన్ని దగ్గర. జనగాం నుంచి అటువైపు మెదక్ ఇవన్నీ కూడా ఒకదానికోటి వరంగల్ ఆ కాన్ఫ్లుయెన్స్ పాయింట్లలో ఓవర్లాపింగ్ అవుతున్నది ఆయకట్టు. కాబట్టి మేము దాని మీద గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది ఒక 5 మెంబర్లతోని. టోటల్ వరంగల్ ప్రాజెక్ట్స్ని స్టడీ చేసి దేవాదుల అండ్ కంతనపల్లి, తర్వాత ఈ ప్రాణహిత చేవల్ల ఈ వరంగల్కి సంబంధించినంత వరకు మీరు స్టడీ చేసి దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వండి. ఓవర్లాపింగ్స్ తీసేసి దేవాదులను ఏ విధంగా దాన్ని ఒక పద్ధతిలో తీసుకురావాలి, దానికి షార్ట్ ఫాల్ ఏది ఉన్నట్టయితే కంతనపల్లి నుంచి ఏ విధంగా దానికి సపోర్ట్ ఇవ్వాలి, కంతనపల్లి ఏ విధంగా ఫార్ములేట్ చేయాలి, దీన్ని చేస్తూ ఒక కమిటీ వేయడం జరిగింది. అందులో 5 మెంబర్లో నేను కూడా ఒక మెంబర్ని. మేము దాదాపు ఒక 12 టైమ్స్ వరంగల్కు 2 సార్లు పోయినాం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో ఏది దేవాదులకు సంబంధించిన, కంతనపల్లికి సంబంధించిన, ప్రాణహిత చేవలకు సంబంధించిన, ఫ్లడ్ ఫ్లో వాళ్ళకి సంబంధించిన అన్ని కూర్చొని చేసి ఆ ఓవర్లాపింగ్ ఇది ఎండ్ల పెట్టాలి, ఇది ఎండ్ల తీయాలి అనే దాంట్లో మేము ఫైనల్ చేసి ఇచ్చినాము. అయితే దేవాదులకు 180 రోజులు దానికి పంపింగ్ డేస్ పెట్టారు. 180 డేస్ 180 డేస్ పెడితే అక్కడ నీళ్ళే లేవు, అసలు వస్తలేవు అసలు. కాబట్టి దాన్ని ఇట్ హ్యాస్ బిన్ రెడ్యూస్ టు 120 డేస్. తర్వాత దాని యొక్క ఫస్ట్ ఫేజ్ 1 కింద 5 టీఎంసీల వాటర్ని 3 స్టేజ్ లిఫ్టింగ్ తీసి ధర్మసాగర్లో వేయడానికి, దానికి 3 స్టేజ్ల లిఫ్టింగ్ 5 టీఎంసీలకు, దానికి 5 టీఎంసీలకు 1,25,000 ఎకరాలు పెట్టారు దాని ఆయకట్టు. అంటే ఒక టీఎంసీకి 22,000 పెట్టడం జరిగింది. అదేవిధంగా ఫేజ్ 2 మళ్ళీ అగైన్ 3 స్టేజ్ లిఫ్టింగ్ పెట్టి దాని కింద 1,50,000 ఏమో పెట్టడం జరిగింది. అయితే మేము చెప్పాము ఇట్లా కాకుండా ఫేజ్ 3ని పైపులు అంటే 133 కిలోమీటర్స్ పైప్ లైన్, కాబట్టి పైప్ లైన్ కాకుండా మీరు టన్నెల్ పెట్టాలని చెప్పేసి మేము చాలా ఫోర్స్ చేసినందుకు ఫేజ్ 3ని ఏం చేశారంటే టన్నెల్ కింద తీసుకోవడం జరిగింది. ఆ టన్నెల్ చేస్తున్నప్పుడే రామప్ప దగ్గర దానికి టన్నెల్ బ్లాస్టింగ్స్ వల్లనే రామప్ప దేవాలయానికి ఏమవుతున్నప్పుడు అక్కడ ఆగడం జరిగింది. ఈలోగా ఈ కాంట్రాక్టర్లు ఈ ఈపీసీ సిస్టంలో కొంతమంది దివాలు తీయడము, కొంతమంది పనులాభ చేయడము, కొంతమంది కొత్త రేట్లు వస్తేనే చేస్తామని దాంతో ఇప్పుడు ఆ పని ఆగింది. అయితే మేము దానికి ఏం చెప్పినామంటే దాన్ని కొంచెం డిటూర్ చేసినట్టయితే 1 కిలోమీటర్ కనుక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే రామప్పకు మనం తీసుకురాగలుగుతాము. ఒకవేళ అది ప్రాబ్లం అన్నట్టు అనుకుంటే అక్కడి నుంచి పైప్ లైన్ వేసేసి మనం అక్కడ వేసేద్దాం అనేటువంటి ఆలోచనలో కూడా మేము 2-3 సజెషన్ చేయడం జరిగింది రీఇంజనీరింగ్లో. అయితే ఏదైతే 180 రోజుల నుంచి 120 రోజులకే దాన్ని కుదించడం వలన దానికి ఒక 25 టీఎంసీల నీళ్లు కావాల్సి వస్తున్నది. ఆ 25 టీఎంసీల నీళ్లు కంతనపల్లి నుంచి దానికి మన రామప్పకు కనుక మనం ఇచ్చేస్తే సరిపోతుందని చెప్పేసి, తర్వాత
అనవసరమైనటువంటి లిఫ్ట్లు ఫ్రమ్ ఎక్కడి నుంచి ధర్మసాగర్ నుంచి ఇష్టం వచ్చిన లిఫ్ట్లు పెట్టారు. ఇష్టం వచ్చినట్టు ఒక 0.03 టీఎంసీ చెరువు నింపడానికని ఒక లిఫ్ట్ పెట్టడం జరిగింది ఒక చెరువు గురించి. అవన్నీ తీసేసి గ్రావిటీ ద్వారా ఎంతవరకు పోతుందో ధర్మసాగర్ నుంచి అంతవరకు లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ఎక్స్టెండ్ చేసినాం. ఇంతకుముందు ఏముండేనంటే గ్రావిటీ ద్వారా కొంత దూరం తీసుకెళ్ళి మళ్ళీ ఒక లిఫ్ట్ చేసి గణపూర్ దగ్గర తీసుకెళ్ళి అక్కడి నుంచి బ్యాలెన్స్ దానికి అక్కడి నుంచి ఇవ్వడం జరిగింది. అరే ఎందుకు ఇది గ్రావిటీ ద్వారా ఇస్తున్నప్పుడు లిఫ్ట్ ఎందుకని చెప్పేసి దాన్ని ఎక్స్టెండ్ చేయడం వలన ఆలేరు దాటేసి నల్గొండ మూసి దాకా కూడా మేము దేవాదుల ఆయకట్టుని మేము ప్రపోజ్ చేసినాము. 60,000 ఎకరాలు నల్గొండలు కూడా వస్తుంది. అది తర్వాత హయ్యర్ లెవెల్లో ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉన్నదో హయ్యర్ లెవెల్ ఉన్న దాన్ని మేము కంతనపల్లి మన దేవాదుల నుంచి తీసి దానికి ప్రాణహిత చేవళ్లకు లింక్ చేసినట్టయితే బాగుంటుందని చెప్పడం కూడా కొన్ని అక్కడిక్కడ ఓవర్లాపింగ్ చేయడం జరిగింది. అదంతా ఎక్సర్సైజ్ అవుతున్నది. తిరిగి ఇంకా మేము రిపోర్ట్ ఇచ్చాము, దాని మీద గవర్నమెంట్ ఇంకా ఫైనాలిటీకి రాలేదు. అయితే దేవాదుల ప్రాజెక్టుకు ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు అక్కడ రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు చెప్పడంతో అక్కడ ఇమ్మీడియట్గా ఒక 30 crores తోని ఒక ఆనికట్టు ఒకటి అక్కడ ఇమ్మీడియట్గా ఏర్పరచమని చెప్పడం జరిగింది. అప్పుడు అది ఎందుకంటే కంతనపల్లి కడితేనే దీనికి నీళ్ళు వస్తాయి. కంతనపల్లి 85 లెవెల్లో చేస్తే దేవాదుల 75 లెవెల్లో ఉన్నది. దానికి అక్కడ 10 meters వాటర్ ఉంటుంది. అట్లా కాకుండా కంతనపల్లితో సంబంధం లేకుండా దేవాదుల దగ్గరనే ఒకటి కట్టేయండి అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. ధర్మసాగర్ యొక్క కెపాసిటీ పెంచండి, అది ఏమి లేదు దాని కెపాసిటీ, దాన్ని ఒక 5 మీటర్లు పెంచినట్టయితే దాని కెపాసిటీ అక్కడ బాగుంటుంది అది అని చెప్పేసి ఈ విధంగా అన్ని రీఇంజనీరింగ్ చేయడం జరిగింది. గోదావరిలో మనం తొందరపడాల్సిన పని లేదు, మనకు పుష్కలంగా నీళ్లున్నాయి. దాన్ని మనం ఏ విధంగా మనం ఎకనామికల్గా ఒక టైం కొంత పట్టినా కూడా రీఇంజనీరింగ్ చేసే దాంట్లో కొంత టైం పట్టినా కూడా తక్కువ ఖర్చుతోని ఎక్కువ బెనిఫిట్, ఎక్కడ కూడా బెనిఫిట్ దగ్గర మనం ఎక్కడ తగ్గకుండా ఇంకా ఎక్కువ వచ్చేట విధంగానే చేసే పద్ధతిలో ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మేము ఇచ్చిన రిపోర్ట్ అన్నిటి కూడా స్టడీ చేస్తున్నారు. కాబట్టి మనం కృష్ణ అండ్ గోదావరి ఈ రెండిట్లో చేసేటువంటి ఈ రీడిజైన్ అనుకోండి, రీఇంజనీర్ అనుకోండి, అప్డేటింగ్ అనుకోండి, కొన్ని తర్వాత మాడిఫికేషన్లో ఈ విషయంలో ప్రభుత్వము ఖచ్చితంగా ఒక పర్మనెంట్గా ఎప్పుడో అనుకోవడం కాకుండా ఒక యంత్రాంగం పెట్టాలి. దీనికి ఒక సిస్టమ్ ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు తీసుకోకుండా కాకుండా ఈ ప్రాజెక్టుల మీద పద్ధతిలో ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతామా, మనకి ఇంకా ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకొని, ఎందుకంటే నీరు చాలా కాబట్టి మనం కృష్ణా నీటిలో ఈ మధ్యలో ఇంకొకటి కూడా ఏంటంటే మనము వాటర్ ఏదైతే ఉన్నదో మనము డ్యూటీని 1 in 10,000కి కుదించాలి. అన్ని ప్రాజెక్టులు 10,000 ఇవ్వడం కూడా కష్టం. మేము ఖరీఫ్లో ఐడీకి డిజైన్ చేస్తే అందరూ ప్యాడ్ చేస్తున్నారు. ప్యాడ్ చేసే వరకు ఏమవుతుంది, అందులో హాఫ్ వరకు కూడా ఆయకట్టు వస్తలేదు, టైలెంట్ ప్రాబ్లం వస్తుంది, కాలువ చివరి వాళ్లకు నీళ్ళు రావు. కాబట్టి ప్యాడీ అనేది కూడా మనం ఐడి కింద కన్వర్ట్ చేసుకోగలిగినప్పుడు ఐడి ప్యాడీని మనం తప్పకుండా మనము ఇందులో మనం ప్రవేశపెట్టవలసిన అవసరం ఉన్నది. ఇంతకుముందు ఎందుకంటే నాగార్జున సాగర్లో నీళ్లు పూర్తిగా ఉన్నప్పుడే మనము దానికి ఆఫ్ అండ్ ఆన్ మెథడ్లో కనుక నీళ్ళు ఇవ్వగలిగినప్పుడు, ఎందుకంటే నేను వరల్డ్ బ్యాంక్ దాని కన్సల్టెన్సీలో పోయినప్పుడు ఖమ్మంలో ఉన్నటువంటి రైతులు అడిగారు అన్నట్టు, సార్ మాకు కంటిన్యూగా నీళ్ళు ఎందుకు ఇస్తారు, ఇప్పటి నుంచి మనం అలవాటు చేయండి, ఆఫ్ అండ్ ఆన్ మెథడ్లో తక్కువ నీళ్ళతోని ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. దిస్ వాజ్ ప్రూవెన్ ఇన్ కృష్ణా డెల్టా అండ్ గోదావరి డెల్టా. అక్కడ వాటర్ స్కేర్సిటీ ఉన్నప్పుడు ఈల్డ్ ఎక్కువ వచ్చింది. కాబట్టి మన తెలంగాణలో మన రైతాంగాన్ని ప్యాడీకి ఎవరైతే వేస్తున్నారో దాన్ని ఐడి ప్యాడీ కనుక కన్వర్ట్ చేసుకోగలిగినట్టయితే మనకు చాలా వాటర్ మనకు అసలు సేవింగ్ వస్తుంది. ఆ సేవ్ అయిన వాటర్తోని మనం మిగతా ప్రాజెక్టులకు మనము నికర జలాలను డైవర్ట్ చేసుకోగలుగుతాం మనం. కాబట్టి ఎప్పుడైతే నికర జలాలకు డైవర్ట్ చేసుకోగలుగుతామో మనం ఫైనాన్షియల్ ఏజెన్సీని మనము అప్రోచ్ కాగలుగుతాం, సిడబ్ల్యూసి దగ్గర పోగలుగుతాము, వరల్డ్ బ్యాంక్ దగ్గర కానీ జపాన్ బ్యాంక్ దగ్గర పోగలుగుతాం. ఆ విధంగా మనం చేసుకోవడానికి కూడా ఇంకా చాలా చేసేది ఉన్నది ఇందులో. తర్వాత మనకు వాటర్తోనే మనం ఏమనుకుంటున్నాం, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటే నా తెలంగాణ 1,00,00,000 ఎకరాల మాగాణం అంటున్నాం. మరి ప్రతి కాన్స్టిట్యున్సీకి 1,00,000 ఎకరాలు కావాలన్నప్పుడు ఇంకా చాలా డెప్త్గా మనం డీప్గా దీన్ని స్టడీ చేసింది. డిస్ట్రిక్ట్ వైజ్గా ఏ ప్రాజెక్టుల నుంచి నీళ్ళు వస్తున్నాయి అనుకుంటున్నామో అక్కడ ఉన్నటువంటి
ఇప్పుడు నరసింహారెడ్డి గారు అటువంటి అనుభవజ్ఞులతోని జిల్లా వైజ్గా మనం కొన్ని కమిటీలు వేసుకొని ఆ ప్రాజెక్టులు ఏ విధంగా తీసుకొస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి బేసిన్ వైజ్గా డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా మనం దీన్ని ప్రభుత్వం మీద కొన్ని కమిటీలు వేయాలని చెప్పేసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. దాని హౌ బెస్ట్ వీ కెన్ యూటిలైజ్ ది వాటర్, తర్వాత మనం దాన్ని సేవింగ్స్ ఏ విధంగా తీసుకొచ్చేసి మిగతా మనం ప్రపోజ్ చేస్తున్నటువంటి కొత్త వాటికి మనం ఏ విధంగా నీళ్ళు ఇవ్వగలుగుతాము అనే దాంట్లో మనము ఇంకా స్టడీ చేసేది ఉన్నది. తర్వాత బచావత్ అయిపోయింది, ఇప్పటి వరకు బచావత్ నడుస్తున్నది. ఇప్పుడు బ్రిజేషి ఇచ్చే దాంట్లో కూడా మనకు దాదాపు ఇప్పుడు క్యారీ ఓవర్ కిందనే 150 టీఎంసీలు మనకు మన శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్లో పెట్టిండ్రు. అసలు క్యారియర్ ఎవరి గురించి అండి అది? అంటే వచ్చే సంవత్సరానికి మీకు త్వరగా వర్షాలు పడకపోతే అది వాడుకోవడానికి అడ్వాన్స్గా మీరు పెట్టుకోండి అని కృష్ణా డెల్టా నాగార్జున సాగర్ యొక్క రైతుల గురించి పెట్టినటువంటి నీళ్ళు అవి. మరి వాళ్ళైనా మరి మిగతా వాళ్ళు గారా? వాళ్ళకేమో వచ్చే సంవత్సరం గురించి అంత ఆలోచనతో